ధర్మాన్ని బోధిస్తున్నాడు, భీష్ముడు కాసేపులో చచ్చిపోతున్నాడు, కాబట్టి నువ్వు వచ్చి ఆ ధర్మాలన్నీ కూడా, భీష్ముడు చాలా గొప్పోడు కాబట్టి నువ్వు ఆ ధర్మ సూక్ష్మాలు చెబుతాడు, నువ్వు వచ్చి నేర్చుకోవాలని చెప్పి కృష్ణుడు ధర్మరాజుని తీసుకొని వస్తాడు అంపశయ్య మీద బొనుకొని ఉన్నప్పుడు భీష్ముడు. సర్లే అని చెప్పేసి తీసుకొచ్చి చెప్పినప్పుడు ఆ భీష్ముడు అన్ని చెబుతా ఉంటాడు. వాటిలో చెప్పినటువంటి ఒక మాట, శూద్రుడి ఇంట్లో కనుక నువ్వు అన్నం తిన్నావు అని అంటే నువ్వు మలం తిన్నట్టే అని చెబుతాడు. ఇది నేను ఇచ్చి మీ చేత చదివిస్తాను. శూద్రుడు చదువు చెప్పకూడదు. ఈ మాట కూడా దగ్గరే ఉండి కృష్ణుడు చెప్పేస్తాడు. కృష్ణుడు ఇది తప్పు అని చెప్పడం. ఎందుకు అలా చెబుతావు, శూద్రుడు ఎందుకు చదువుకోకూడదు అనే మాట అన్నాడు. శూద్రుడి ఇంట్లో అన్నం తినగొట్టే పెంట తిన్నట్టు అని అంటావేంది, తప్పు కదా అని చెప్పి అన్నాడు. ఖండించడు, కృష్ణుడి దగ్గర నుండి చెప్పేస్తాడు చక్కగా. ఇది గీతా ప్రెస్ వాళ్ళది మహాభారతం అనుశాసనక పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలు ఏముందో చూడండి ఒకసారి. మీరు చదవండి, నేను చదవటం అండర్లైన్ చేశాను అక్కడ. ఓకే. శూద్ర ఇంట భుజించువాడు సమస్త పృథ్వీ మలాన్ని మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని కూడా తిన్నట్టే త్రాగినట్టే. ఓకే. శూద్రుని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. అంటే పృథ్వీ భూమి మీద ఉన్నటువంటి సమస్త దరిద్రం, మలం అంటే ఇది ఉంటది కదా, అదంతా కూడా తిన్నట్టే అని అర్థం. అలాగే మనుషుల మలాన్ని కూడా తిన్నట్టే. ఏ శూద్రుడు ఏం పాపం చేశాడు నాకు తెలియక అడుగుతా.